హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్లవర్ వర్క్ అండి, ఇది ముద్ద కుట్టు అంటారు. ఈ విధంగా మార్కు గీసుకోవాలి. పెన్సిల్ పెట్టి కానీ పెన్ను పెట్టి కానీ కరెక్ట్గా గీసుకోవాలండి. ఆ మార్కు గీస్తే ఆ మార్కు మీద కుడితేనే చాలా కరెక్ట్గా వస్తుంది. ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను 8 పేటలు తీసుకున్నానండి. థ్రెడ్ సన్నగా ఉంటుంది కాబట్టి ఈ థ్రెడ్ 8 పేటలు తీసుకున్నాను. సూది ఇటు నుంచి వెళ్ళి అటు ఆ గీతల మీదకి రావాలి. ఈ విధంగా కుడితే నీట్గా వస్తుంది. చాలా బాగుంటుందండి. శారీస్ మీదకి కానీ బ్లౌజెస్ మీదకి కానీ చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి కుట్టుకుంటే అందంగా ఉంటుంది. ఈజీగా కుట్టొచ్చండి. ఎవరైనా వర్క్ రాని వాళ్ళైనా ఈజీగా, ఏం మెలకలేసే పని లేదు కదా. నీట్గా దగ్గరగా ఇదే విధంగా కుట్టాలి. కొన్ని థ్రెడ్లు లావుగా ఉంటాయండి, అవి అయితే కొంచెం తొందరగా అవుతుంది. నేను సన్నగా ఉన్న థ్రెడ్ తోటి, సిల్క్ థ్రెడ్ తోటి కుడుతున్నాను. కరెక్ట్గా అదే గీత మీద కుడితే చక్కగా లీవ్స్ కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చక్కగా వచ్చింది. ఈ వర్క్లో 4-5 రకాల వర్క్ కుట్లు ఉన్నాయండి. ఈ విధంగా ఫ్లవర్ కుట్టుకోవాలి. రెండు ఫ్లవర్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో అండి ఎల్లో కలర్ పెట్టి కుడుతున్నాను. థ్రెడ్స్ ఇద్దరి నుంచి ఆ దారికి కుట్టి నవారి వరకు అల్తారు చూడండి. ఒక దారం వదిలి నవారు అల్తారు చూడండి మంచానికి, అదే విధంగా అల్లాలి. బాగుంటుందండి. ఈ కలర్ వల్ల కొంచెం ఎక్కువ బ్రైట్గా కనిపించట్లేదు. లైట్ కలర్ తీసుకున్నాను నేను. అన్నీ కుట్టాక ఒక దారం వదిలి ఒక దారం నవారు అల్లినట్టు అల్లాలి. ఈ టేప్ సైడ్ ఒక పక్క నుంచి మళ్ళీ అక్కడ దారం లోపలికి గుచ్చి పైకి రానివ్వాలి. అప్పుడు గట్టిగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు నవారు అల్లినట్టు అల్లాలి. ఈ విధంగా వస్తుంది. అదే థ్రెడ్ తోటి ఫ్లవర్కి అవుట్లైన్ గీయాలండి, కుట్టాలి. మెలికి కుట్టాను నేను. ఈ కుట్టు కూడా ఈజీనే.
2 ఫ్లవర్లకి అదే విధంగా కుట్టాలి. బాగుంటుందండి. ఫ్లవర్కి మనం కుట్టే థ్రెడ్స్ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ చేసి కుడితే చాలా బాగుంటుంది ఏ వర్క్ అయినా. ఈ విధంగా 2 ఫ్లవర్స్కి కుట్టాను. ఇప్పుడు ముడి కుట్టండి. ఇది ఇంటూ కుట్టు అంటారు. ముద్ద కుట్టు ఒకటి, మెలికి కుట్టు ఒకటి, ముడి కుట్టు ఒకటి, నవారు వర్క్ ఒకటి. ఇది 5వ రకం ఇంటూ కుట్టు. అన్నీ ఈజీ కుట్లేనండి, ఈజీగా వస్తాయి. ఈ విధంగా మెలికలాగా కుట్టాలి. ఇప్పుడు లీప్స్ అండి. లీప్స్ కూడా అదే కుట్టు, కానీ షేపు కరెక్ట్గా తీసుకురావాలి. నేను ఏ విధంగా కుడుతున్నాను చూడండి. గీసుకుంటే కరెక్ట్గా గీసుకుంటే ఆ కుట్టు మీద కుడితేనే నీట్గా వస్తుంది.
చూడండి ఎంత బాగుందో. ఓపిక్గా కుట్టాలి కానీ ఎన్ని వర్క్లైనా చేసుకోవచ్చు మన బ్లౌజ్కి, శారీస్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.